హలో అండి, హాయ్ అండి ఫ్రెండ్స్, నమస్కారం అండి. అంత మంచిగా కదా, అంత మంచిగా. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, భగవద్గీత అనేది 6th to 10th క్లాస్ వరకు ఉండాలి కంపల్సరీ. వేమన పద్యాలు, ఇంకోటి వేరే పద్యాలు కూడా ఉండని కానీ 6th to 10th క్లాస్ వరకు ఈ భగవద్గీత అనేది వాళ్ళకి మొత్తం ఎగ్జామ్స్ లెక్క కొంచెం కొంచెం ప్యాటర్న్ పెట్టాలి. కొంచెం ప్యాటర్న్ పెడితే వాళ్ళు భగవద్గీత అనేది ఆ 118 పర్వాలు ఉన్నాయి కదా, 18 పర్వాలు అనేది అయిపోవాలి. ఎక్కడ వరకు అయిపోవాలంటే 6th to 10th క్లాస్ వరకు అయిపోయేసరికి వాళ్ళకు మొత్తం వచ్చేటట్టు ఎగ్జామ్స్లలో ఖచ్చితంగా ఆ మార్క్స్ దాని మీద మార్క్స్ పెట్టాలి. అప్పుడు సూపర్ ఉంటుంది. భగవద్గీత మంచిగా పెట్టాలి అనుకుని పిల్లలు మంచిగా ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు బిల్డింగ్ పిల్లర్స్ ఎట్లుంటుందో ఈ భగవద్గీత ఉండడం వల్ల, చదవడం వల్ల వాళ్ళ జ్ఞానోదయం పెరుగుతుంది. వాళ్ళు తప్పు నిర్ణయాలు తీసుకోరు, వాళ్ళు మంచిగా ఉంటారు. ఎంత కష్టం వచ్చినా హ్యాపీగా ఉండగలుగుతారు. వాళ్ళు ఏం చేయాలని సొల్యూషన్ దొరుకుతుంది అలా ఆ భగవద్గీతలో. కాబట్టి కంపల్సరీ నేను కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క క్లాస్ 6th to 10th క్లాస్ వరకు భగవద్గీత 100% ప్రతి ఒక్క స్టూడెంట్కి వచ్చేటట్టు చేయాలి. అంటే చేయాలంటే వాళ్ళకి ఎగ్జామ్స్లు ఇవ్వాలి, వాళ్ళకి అడగాలి, కంపల్సరీ ఎగ్జామ్స్లోకి రావాలి. ఆ క్వశ్చన్ మీద ఒక 30 మార్క్స్ అయినా 25 మార్క్స్ అయినా రావాలి ప్రతి ఇయర్లో. వస్తే వాళ్ళు మొత్తం చదువుతారు. భగవద్గీత కంఠస్థం అవుతుంది. వాళ్ళకు డిసిజన్ తీసుకోగల శక్తి వస్తుంది. రేపు వాళ్ళ భవిష్యత్తుకు, వాళ్ళ బాటకు, వాళ్ళ ప్రపంచానికి 100 years 80 years ఏవో వాళ్ళు మంచిగా ఉంటారు. ఇట్లా చేయడం వల్ల వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. వాళ్ళు బాగుంటుంది, దేశం స్టేట్ బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. ఇదంతా ఉండాలంటే బేసిక్ నుంచి ఉంటుంది. బేసిక్ ఏంటంటే స్టడీ, అది తరగతులు. 6th to 10th క్లాస్ వరకు భగవద్గీత 100% ఉండాలి. 6th to 10th వరకు వాళ్ళకు భగవద్గీత పూర్తిగా రావాలి. దాని మీద ఎగ్జామ్స్ క్వశ్చన్స్ రావాలి. అప్పుడే వాళ్ళు చదువుతారు. వాళ్ళు కంఠస్థమైతే దాన్ని అర్థం చేసుకునే శక్తి వస్తుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఎటువంటి డిసిజన్ పిచ్చి డిసిజన్ తీసుకోకుండా ఎటువంటి కష్టం వచ్చినా మంచిగా చేసుకుంటారు. కాబట్టి భగవద్గీత 100% 6th to 10th క్లాస్ వరకు. ఇది నా యొక్క అభిప్రాయం. ఫార్వర్డ్ చేయండి. నస్తే బాయ్.